ఐశ్వర్య రాయ్ అభిషేక్ మధ్య అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తెగ ట్రై చేస్తోంది సోషల్ మీడియా. అందుకే పని కట్టుకుని వీళ్ళిద్దరి మీదే కాన్సన్ట్రేట్ చేస్తోంది. అభిషేక్ ఐశ్వర్య విడిపోతున్నారని, అసలు వీళ్ళిద్దరి మ్యారేడ్ లైఫ్ సరిగా లేదని, ఇదిగో ఇవే ఆధారాలని మరోసారి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అసలు ఇంతకీ రూమర్స్ నిజమేనా? ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి 13 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఉండడం లేదని, విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో దాదాపు లాస్ట్ ఇయర్ నుంచి చర్చ జరుగుతోంది. అయితే మధ్యలో ఒకసారి అభిషేక్, ఐశ్వర్య కలిసి కనిపించడంతో ఏం లేదు, అంతా తూచ్, ఇద్దరూ బానే ఉన్నారంటూ వార్తలొచ్చాయి. అయితే మళ్లీ ఇద్దరూ విడిపోయారు, ఇవిగో ప్రూఫ్స్ అంటూ చర్చకు తెరతీశారు. అనంత్ అంబానీ పెళ్లికి 50,000 మంది వచ్చినా బాలీవుడ్ మీడియా మాత్రం అభిషేక్, ఐశ్వర్య రాయ్ మీద కాస్త ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్టు తెలుస్తోంది. అమితాబ్ ఫ్యామిలీ పెళ్లికి వచ్చినప్పుడు ఐశ్వర్య, ఆరాధ్య కనిపించలేదు. ఫ్యామిలీ మొత్తం ఉన్న ఐశ్వర్య, ఆరాధ్య మాత్రం సపరేట్ గా రావడంతో అభిషేక్, ఐశ్వర్య మధ్య రిలేషన్ సరిగా లేదంటూ మరోసారి హైలైట్ చేస్తున్నారు. నిజానికి కారణాలు ఏవైనా అభిషేక్, ఐశ్వర్య మధ్య విడాకుల రూమర్స్ చాలా కాలంగా నడుస్తున్నాయి. బర్త్డేలకి లేట్ గా పోస్టులు పెట్టడం, కొన్నిసార్లు అసలు విష్ చేయకపోవడం, ఈవెంట్స్ కి ఎవరికి వారు సపరేట్ గా అటెండ్ అవడంతో మీడియా అనవసరమైన ప్రచారం చేస్తోందని సీరియస్ అవుతున్నారు ఫ్యాన్స్. అసలు వీళ్ళిద్దరూ బానే ఉన్నారని, కలిసే ఉంటున్నారని తెలుస్తోంది. అనంత్ అంబానీ ఎంగేజ్మెంట్ లో కూడా ఇద్దరూ కలిసే ఎంజాయ్ చేశారు. అయితే అభిషేక్, ఐశ్వర్య మధ్య ఈ డైవర్స్ రూమర్స్ రావడం కొత్తేం కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి రూమర్స్ వచ్చాయి. అయితే ఎప్పుడు ఈ రూమర్స్ ని అంతగా సీరియస్ గా తీసుకోలేదు ఇద్దరు. అలానే మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చిన తమ విడాకుల రూమర్స్ ని కూడా అలాగే లైట్ తీసుకుంది ఈ జంట.